మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కుడిభుజంలా పనిచేసిన వ్యక్తి అని హరీష్ రావు అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి హరీష్ రావు అని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తోందని చెప్పారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీపై కవిత చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమన్నారాయన. మరి తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా మరి పేరు తెచ్చుకున్న తరుణంలో ప్రజల్లో మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలనే తరుణంలో కవితక్క గారు ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. కవితక్కను మరి ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు మాట్లాడాలని చెప్తుంటారు, ఎవరి పంతన చేరి ఈ విధంగా మాట్లాడుతుందో కవితక్క గారు మీరు మాట్లాడే మాటలు 100% తప్పు. నిన్నొక కేసీఆర్ గారి కూతురుగా, మా సోదరిగా, నిన్ను అక్కగా మేము ఇన్ని రోజులు భావించామే తప్ప వేరే విధంగా నీ పాత్ర ఏందో మాకు అర్థం కావట్లేదు. ఇవాళ కేసీఆర్ గారి వెన్నంటుండి కేసీఆర్ గారికి అనునిత్యము ఒక కుడిభుజంగా నిలిచి తెలంగాణ తీసుకురావడంలో ఆయన పాత్ర కూడా, హరీష్ రావు పాత్ర కూడా ఎంతో ఉన్నది. అది తెలంగాణ ప్రాంత ప్రజానికానికి కానీ, కార్యకర్తలకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ హరీష్ రావు గారు అంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఈరోజు ప్రతిపక్షంలో కూడా బ్రహ్మాండంగా మరి అసెంబ్లీలో తన వంతు తన పోర్షన్ను, మరి ప్రతిపక్ష పోర్షన్ను అందరికంటే భిన్నంగా, అందరికంటే ఇప్పటి వరకు ఉన్న ప్రతిపక్ష పార్టీల కన్నా కూడా నిలబెట్టి మాట్లాడుతున్న హరీష్ రావు గారిని మీరు మాట్లాడడం మాత్రం 100% తప్పు.